ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయ్యో పిల్లలు, మీ నాన్నకి చెప్పకుండా హాస్పిటల్కి వచ్చారు. ఇప్పుడు ఆయనకి నిజం తెలిస్తే ఏం పనిష్మెంట్ ఇస్తారో ఏంటో. ఆగండి. లోపల డాడీతో నేను మాట్లాడతా, మీరు ఎవ్వరు మాట్లాడకండి. రండి. సార్, పిల్లలు వచ్చేస్తున్నారు. పిల్లలు ఎక్కడికి వెళ్ళారా? ఎక్కడికి వెళ్ళారా? కంగారు పడిపోయాం. అరే అడుగుతుంటే చెప్పరేంట్రా? ఇవాల్టితో ఈ మనోహరి అంటే ఏంటో, ఈ ఇంట్లో మనోహరి స్థానం ఏంటో అందరికీ అర్థమయ్యేలా చేస్తా. మాట్లాడరేమిట్రా? అలా స్కూల్లో నుంచి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోవడం ఎంత పెద్ద తప్పో తెలుసా? అలా చిన్నగా అడుగుతున్నారేంటి అంకుల్? స్కూల్లో అబద్ధం చెప్పి ఎక్కడికి వెళ్ళారు? ఇప్పటిదాకా ఏం చేసి వస్తున్నారు? మనో, ఆల్రెడీ పిల్లలు భయపడిపోయారే. అలా అడగకుండా చిన్నగా అడుగు. అడుగుతుంది మిమ్మల్నే. సమాధానం చెప్పండి. మేము మా నాన్నతో మాట్లాడతాం. ఏం చెప్తారు? ఏం చెప్తారు? స్కూల్లో ఎలా అబద్ధం చెప్పారో చెప్తారా? లేదా అబద్ధాలు ఎక్కడ నేర్చుకున్నారో చెప్తారా? అయ్యో కాదండి, ఏవండి ప్లీజ్ అండి, వీళ్ళేమనకండి. మిస్ అమ్మ వాళ్ళ నాన్నని చూడ్డానికి వచ్చారు. ఇంకోసారి ఇలా చేయరు. ఇంకెక్కడి నుంచి అమర్? మన ఇంట్లో అబద్ధాలు చెప్పేది ఆ మిస్ అమ్మనే కదా. ఆయన దొంగకి తాళాలిచ్చి ఇంటికి కాపలా పెట్టినట్టు చేయక పిల్లల కేర్ టేకర్ గా ఆ మిస్ అమ్మనే సెలెక్ట్ చేయాలా? అరే, ఎలా ఉండేవాళ్ళు ఎలా అయిపోయారు అమర్? అసలు ఆ డిసిప్లిన్ ఇది, అబద్ధం చెప్పేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? మిస్సమ్మ చేతిలో పిల్లల్ని పెట్టక ముందు ఎంత బాగా ఉండేవాళ్ళు. ఇప్పుడు చూడు ఎలా తయారయ్యారో. తప్పు చేసినప్పుడు పనిష్మెంట్ అంటే తెలియకుండా తప్పు చేయాలనుకుంటారు, కానీ తప్పు చేయడమే మానేస్తారా? నేనుండుంటే ఎవరేమన్నా సరే, నా పిల్లలకి కడుపు నిండా అన్నమైనా పెట్టేదాన్ని. కానీ ఈ ఇంట్లో ఎవరికీ మనసు లేదు.
ఆయన చెప్పారంట, అందరూ పాటిస్తున్నారంట. రాతోడేంటి పేపర్ చూసి అలా అయిపోయాడు? రాథోడ్, ఏమైంది? పేపర్లో ఏమొచ్చింది? సార్ సార్ ఇంతకీ ఆ పేపర్లో ఏముంది? ఒకసారి బయటికి రండి సార్. సార్ ఏమైంది రాథోడ్? ఎందుకు అలా అరుస్తున్నావు? ఇవాళ పేపర్ ఎవరైనా చూసారా? లేదు. ఏ? చెప్పు రాథోడ్, ఎందుకు పేపర్ చూసి ఆయన్ని పిలుస్తున్నావు? చెప్పొచ్చు కదా. ఏమైంది రాథోడ్? గుడ్ న్యూస్ సార్. పేపర్లో మీకు ఆనందాన్ని ఇచ్చే ఒక న్యూస్ వచ్చింది. ఏంటి రాథోడ్, నా కొడుకు ఏమైనా అవార్డు ఇస్తున్నారా? కొడుకు కాదమ్మ గారు, కోహడలకి ఇస్తున్నారు. కోడలికి రావడం అంటే ఎవరికొచ్చింది, ఎందుకొచ్చింది? కోడలంటే కోడలు కాదమ్మ గారు, కోడలు లాంటిది అని. అబ్బా, ఈ సస్పెన్స్ అంతా ఎందుకు రాథోడ్? విషయం ఏంటో చెప్పొచ్చు కదా. ఏంటి ఇంకా మీకు అర్థం కాలేదా? భాగమతికి బెస్ట్ ఆర్జేగా అవార్డు వచ్చింది. పేపర్లో వేశారు సార్. భాగి, ఎస్. ఏంటి, భాగమతి గురించి పేపర్లో వేశారా? అవును మేడం. ఓ, ఆమెకెవరికో అవార్డు వస్తే ఇంటి కోడలికొచ్చిందంటున్నావేంటి రాథోడ్? అరుంధతి మేడం గారు భాగమతిని చెల్లెలు అనేవారులే నెలా. అప్పుడు బాగి ఈ ఇంటి కోడలు అన్నట్టేగా. నా చెల్లెలికి అవార్డు వచ్చింది. అయ్యో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.